నమస్తే దర్శకులు తెలంగాణ శనార్థులు ఈ రోజు మనము వార్తల్లో చూసినట్లయితే సైబర్ వలలో చిక్కి విలవిల అనే వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే ఎక్కువగా చదువుకున్న వారే అతి ఆశతో నష్టం అధికం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఎక్కువ చదువుకున్న వారే అత్యాశతోనే నష్టం అధికం అని మనం చూస్తున్నాం. సైబర్ వలలో చిక్కి విలవిల ఎక్కువగా చదువుకున్న వారే అత్యాశతోనే నష్టం అధికం అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. చూసారా, అంటే సైబర్ నేరగాలు ఎక్కువ అయిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా చోట్ల మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఫోన్లు వాడుతున్నారు. అందులో దొంగతనం చేసుకున్న వారు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వచ్చి దొంగతనం చేసి డబ్బులు దోచుకున్న వారు చాలామంది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మన అకౌంట్లలో డబ్బులు కాచేసే వారు ఎక్కువైపోయారు. సైబర్ నేరగాలు ఫోన్లని హ్యాక్ చేస్తున్నారు, బ్యాంక్లో ఉన్న డబ్బులు దోచుకుంటున్నారు. అయితే అదే విధంగా మనం చూసినట్లయితే సైబర్ వలలో చిక్కి విలవిల అవుతున్న చాలా మందిని సైబర్ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా దాన్ని అదుపు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం న్యూస్ చూద్దాం. పోచారానికి చెందిన చదువుకున్న యువతి డబ్బు సంపాదించాలని ఆన్లైన్లో కనిపించిన లింకులపై క్లిక్ చేసింది. వారిచ్చిన టాస్కులు పూర్తి చేస్తూ పోయింది. మొదట కొంత నగదు ఇచ్చిన సైబర్ కేటుగాలు లక్షలకు పైగా కొట్టేశారు. వాళ్ళు ఇచ్చిన లింకులను ఏం చేసిందంటే డబ్బుల కోసం అత్యాశగా వాళ్ళు ఇచ్చిన లింకులు నొక్కుంటూ పోయిన తర్వాత డబ్బులు కూడా అందులో ఉన్న విషయం తెలిసి కూడా మొత్తం డబ్బులన్నీ కట్ అయిపోయాయి. డబ్బులు లేని వాళ్ళు కూడా డబ్బులు వేయించుకుంటారు. వీళ్ళు సైబర్ నేరగాలు, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మెట్పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉత్పత్తులకు రివ్యూలు ఇవ్వమనే టెలిగ్రామ్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. మొదట లాభంతో పాటు కమిషన్ కూడా ఇవ్వడంతో అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాలు చదువుకొని వారు అవగాహన లేని వారి మోసపోతుంటారని అనుకుంటారు. కానీ బాగా చదువుకున్న వారే ఎక్కువగా సైబర్ వలలో పడి లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. నేరగాలు, కేటుగాలు సైబర్ వలలో సైబర్ తోటి చాలా మంది చిక్కిపోతున్నారు. ఇలాంటి నేరగాలను అంతు చిక్కని ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే ఇలాంటి వారు ఎక్కువైపోతున్నారు. రాను రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఇంటిలో 5 ఉంటే పిల్లలు పెద్ద వయసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లే మనం చూస్తున్నాం. చిన్న పిల్లలు కూడా వాడేది అందులో లింకులు అయితే చిన్న పిల్లల దగ్గర కూడా ఫోన్లు చాలా మనం చూస్తున్నాం. పిల్లలకి ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనిలో పడిపోతుంటే పిల్లలు ఇష్టానుసారంగా వాళ్ళు వీడియో చూసిన సమయంలో యాడ్ వచ్చి అక్కడ ఇది ప్రెస్ చేయి అది ప్రెస్ చేయనగానే వాళ్ళు తెలియకుండానే నొక్కేసి డబ్బులు ఆంఫట్ అవుతున్నాయి. ఇలా సైబర్ నేరగాలు ఎక్కువ అవ్వడంతో చాలామంది అమాయక పేద ప్రజలు చాలామంది వాపోతున్నారు. సైబర్ నేరగాలు ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఇంకా గేమ్లలో కూడా చాలామంది డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. ఎందుకంటే గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ 2x 3x 4x అని చెప్పేసి 100 రూపాయలు వేస్తే 200 వస్తాయి, 200 వేస్తే 500 వస్తాయి, 1000 రూపాయలు వేస్తే 10,000 వస్తాయి అనే విధంగా మొత్తం ఇక్కడ డబ్బులకు అలవాటుగా మారిపోతున్నారు చాలామంది. అదే కాకుండా ఇక్కడ సైబర్ నేరగాలు ఎక్కువ మటుకు చదువుకున్న వాళ్ళే మనం డబ్బులు పొడగొట్టుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మన వార్తల్లో చూస్తున్నాం. ఇక్కడ లక్షల్లో పోగొట్టుకుంటున్నారట. మొదట లాభంతో పాటు కమిషన్ కూడా ఇవ్వడంతో అత్యాశకు పోయి లక్షల్లో డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. మరియు ఇలా డబ్బులు పొడగొట్టడానికి ఆంతర్యం ఏమిటంటే ఈజీ మనీ. కూసున కాడ డబ్బులు సంపాదిస్తున్నారు కదా, కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తే ఆ పొద్దు నుంచి రాత్రి దాకా 500 నుంచి 1000 రూపాయలే సంపాదిస్తున్నాము. కూసున కాడ 500 నుంచి 1000 కాదు, అక్కడ వేలలో సంపాదించవచ్చు అనే చందంగా మారిపోయినది మొత్తం వ్యవస్థ. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీరు మోసపోయిన తీరు విషయాలపై వీరికున్న పట్టు చూసి పోలీసులే నిర్ఘాంతకపోతున్నారు. అసలు కారణం అత్యాశే. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలనే ఆలోచనే సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సంపాదన పేరిట ఆన్లైన్లో కనిపించిన ప్రతి దానికి
స్పందిస్తూ ప్రలోభాలకు లొంగిపోతున్నారు. సంపాదన పేరిట ఆన్లైన్లో కనిపించిన ప్రతి దానికి స్పందిస్తూ ప్రభావాలకు లొంగిపోతున్నారు. సంపాదన ఆలోచన కోసము వాళ్ళు ఏది పడితే అది స్క్రోలింగ్ చేసుకుంటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు వాట్సాప్ అన్నిట్లలో స్టేటస్లో చూసుకొని చాలామంది అమాయక ప్రజలు ఎక్కడ లాభం వస్తే ఏం చేయాలి, ఫోన్ ద్వారా ఎంత లాభం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అడ్డమైన యాప్లు వేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏదేదో ఒత్తుకుంటూ పోతున్నారు. డబ్బులు కావాలన్నా కూడా సైబర్ నేరగాళ్లకు డబ్బులు కూడా వేసి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కానీ అత్యాశగా పోయి మొత్తం ఉన్నదంతా డబ్బులు పొడగొట్టుకోవడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా వీడియోతో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారి ఎంచుకుంటారు. మాటల్లో పెట్టి న్యూడ్ కాల్స్ చేసేలా ఆకర్షిస్తారు. అదంతా రికార్డ్ చేసి అత్యంత న్యూడ్ వీడియో మా దగ్గర ఉందని యూట్యూబ్లో లేదా తెలిసిన వారికి పంపి వైరల్ చేస్తామని బ్లాక్ మెయిలింగ్ పాల్పడతారు. తొలగించాలంటే డబ్బు ఇవ్వాలంటూ లక్షలు లాగేస్తారు. చూసారా? అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సైబర్ నేరగాలు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి వాళ్ళు న్యూడ్ సంబంధించిన కొన్ని వీడియోలు పంపించి సడన్గా వాళ్ళు ఆన్ చేసేసి అది ఏం చేస్తారంటే ఎదుట వ్యక్తి న్యూడ్గా ఉంటాడు కాబట్టి అది ఏం చేస్తారు స్క్రీన్ రికార్డింగ్ చేసి మేము మళ్ళీ వానికే వాట్సాప్లో పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. అది ఇప్పుడు మనము కొంతమందిని ఇక్కడ జవనగర్లో కూడా చూసాం. చాలామంది కూడా మన మీడియా కాబట్టి మనకు కూడా చాలామంది వెల్లడించారు. అలా 2-3 అయ్యింది కూడా. నాకు కూడా వాళ్ళు వచ్చి డైరెక్ట్ సంఘటన వాళ్ళు వచ్చి నాకు కూడా చెప్పడం కూడా నేను విన్నాను. అదేవిధంగా ఇలా మోసగాలు చాలామంది ఉన్నంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. అదేవిధంగా 40 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసున్న వారికి ఎంచుకుంటారట. చూసారా? ఆ ఏజ్లో వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు మామూలుగా ఏ పని చేయకుండా కొంతమంది ఫోన్లు చూసుకునే వారు ఉంటుంటారు కదా. అలాంటి వారు ఎవరైతే ఆ ఏజ్లో డబ్బు ఎక్కువ ఉంటుంది ఫోన్లలో. ఇప్పుడు చాలామంది పాకెట్లో పెట్టుకుంటలేరు, చాలామంది ఫోన్లలో డబ్బులు పెట్టుకుంటున్నారు. కాబట్టి అలా కేటుగాలను చూసి అలా ఎంచుకొని వాళ్ళకి న్యూడ్ కాల్స్, వీడియో కాల్స్ పంపించి వాళ్ళని మోసం చేస్తున్నారు. చాలామంది జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఇలాంటి కేటుగాలు ఎక్కువైపోయారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే తొలగించాలంటే డబ్బు ఇవ్వాలంటూ లక్షలు లాగేస్తున్నారు. పెట్టుబడి, తాజా ట్రేడింగ్, పార్ట్ టైం ఆన్లైన్ ఉద్యోగాలంటూ లింకులు పంపిస్తారు. వాటిని క్లిక్ చేయమని టాస్కులు ఇస్తారు. ఉత్పత్తులకు రివ్యూలు ఇవ్వమంటారు. టెలిగ్రామ్ యాప్లో చేర్చుకుంటారు. వీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మీకు లాభం వచ్చినట్లు యాప్లో కనిపిస్తూనే ఉంటాయి. చూసారా? ఆన్లైన్లో ఇప్పుడు ట్రేడింగ్ యాప్స్ చాలామంది బెట్టింగ్ యాప్ అని ఉంటుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ట్రేడింగ్ యాప్ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఇంత పెట్టండి అని సెన్సెక్స్ అవన్నీ చూపిస్తారు. ఇక్కడ దీంట్లో పెట్టండి, దాంట్లో పెట్టండి, డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ పార్ట్ టైం ఆన్లైన్ ఉద్యోగాలంటూ లింకులు పంపిస్తున్నారు. మరియు అలా వాటిని క్లిక్ చేయమని టాస్కులు ఇస్తారట. ఉత్పత్తులకు రివ్యూలు ఇవ్వమని అంటారట. చూసారా? టాస్కులు ఇచ్చి ఉత్పత్తులకు రివ్యూలు ఇవ్వమని అంటారట. అదేవిధంగా టెలిగ్రామ్ యాప్లో చేర్చుకుంటారు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు మీకు లాభం వచ్చినట్లు యాప్లో కనిపిస్తూనే ఉంటాయి. అంటే స్టార్టింగ్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి లాభం వచ్చినట్టు. అదేవిధంగా కానీ మీ బ్యాంక్ ఖాతాలో జమ కావు. మీకు సందేహం వచ్చి యాప్ నుంచి బయటకు వచ్చే క్రమంలో మరోసారి వేటాడుతారు. మీ సిబిల్ స్కోర్ బాగుందంటూ వ్యక్తిగత లోన్ పెట్టుకోవచ్చని మరోసారి లూటీ చేస్తారట. ఎంత డేంజర్ అంటే ఈ సైబర్ నేరగాలు ఉన్నంత వరకు, ఇలా ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నంత వరకు ఈ సైబర్ నేరగాలు చాలామంది ఇలా ఉంటూనే పోతుంటారు. చాలామంది డబ్బులు దోచుకుంటూనే పోతుంటారు. దీనికి మీ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, అక్కడ సైబర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లు ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేస్తారో మనము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో తిరిగి డబ్బులు పోయిన తర్వాత ఇక చెప్పులు అరగేంత వరకు వాళ్ళు తిప్పించుకుంటూనే ఉంటారు. తిరిగి చూస్తే లాస్ట్కి ఒక్కొక్కసారి పని కూడా కాదు. కొంతమంది పనులు అయితే కానీ కొంతమంది పనులు కూడా కావు. ఆ డబ్బులు కూడా తిరిగి రాని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలా చాలామంది నార్త్ ఇండియన్స్ నుంచి చాలామంది బ్యాంకులో ఖాతాలు చెక్ చేసుకొని వాళ్ళు చెప్తారు
మీ ఏటీఎం పిన్ కొత్తది వస్తుంది, పాతది ఎక్స్పైర్ అయిపోతుంది, మీకు కొన్ని వివరాలు చెప్పండి అని చెప్పి కొన్ని వివరాలు చెప్తే అందులో డబ్బులు గుల్ల చేయడం చాలా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎవరో కారు, మా ఫ్రెండ్ కూడా ఒక అతను, నేను మిలిటరీ ఆఫీస్ నుంచి మీకు బైక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు, మిలిటరీ నుంచి మీకు బైక్ తక్కువలో పంపిస్తాం, తక్కువ రేటుగా అని చెప్పేసి అతని దగ్గర ఫస్ట్ 10,000 వేయించుకున్నాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డబ్బులు అవుతాయి అని చెప్పి మళ్ళీ 10,000 వేసుకుని అలా డబ్బులు మొత్తం 50,000 దాకా వేయించుకొని లాస్ట్కి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం జరిగింది. అలాంటి నేరగాలు, సైబర్ నేరగాలు, ఫోన్లు చేసి చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, సైబర్ వలలో చిక్కి విలవిల కాకండి అని చెప్పేసి చాలామంది ఇక్కడ ప్రజా సంఘాలు, ప్రజలు మరియు వాపోతున్నారు. ఎక్కువగా చదువుకున్న వారే అత్యాశ కోసం డబ్బులు, మనకి ఈజీ మనీ వస్తుంది కదా, పనికి పోతే ఏమొస్తుంది అనే చందంగా మారిపోయి చాలామంది ఫోన్లు పట్టుకొని ఇంటికే పరిమితం అవ్వడం మనం గమనిస్తున్నాం. కాకపోతే ఇలా కాకుండా జాగ్రత్త వహించండి. డబ్బులు ఫోన్లో ఉన్నంత వరకు ఎవరికి మీ ఓటీపీలు కానీ ఏదైనా మీరు ఆర్డర్ చేస్తే కానీ మీరు ఒకటికి రెండుకు ఎంక్వైరీ చేసుకొని అది మన కోసమేనా లేదా అని చేసుకున్న తర్వాతనే మీరు ఓటీపీలు చెప్పండి. లేదంటే మీ డబ్బులు గుల్ల కావడం తస్మాత్ జాగ్రత్త. అయితే ఇక్కడ తెలియని వారికి స్పందించొద్దు అని చెప్పేసి చక్రపాణి ఏసీపీ గారు ఏమంటున్నారంటే, సైబర్ నేరాలలో చదువుకున్న వారే మోసపోతున్నారు. మహిళా ఎస్కార్డింగ్ మరియు పేరిట గూగుల్లో కనిపించిన సైట్లు చరవాణులకు వచ్చే సందేశాలకు స్పందించొద్దు, ఏ సైట్లోనూ రిజిస్టర్ అవ్వద్దు అని ఇక్కడ చక్రపాణి గారు, ఎస్పీ గారు తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారంటే, గూగుల్లో ఏదైనా సైట్లు మీరు సెర్చ్ చేసినా దాంట్లో కొన్ని సైట్లు ఉంటాయి, దాంట్లో చాలామంది నేరగాలు ఉంటారు, సైబర్ నేరాలు వారు చదువుకున్న వారే మోసపోతున్నారని చెప్పేసి ఇక్కడ ఎస్పీ చక్రపాణి గారు కూడా అంటున్నారు. అయితే ఎస్కార్డింగ్ పేరిట గూగుల్లో కనిపించినట్లు సైట్లు చరవాణులకు వచ్చే సందేహాలకు స్పందించవద్దు. అంటే మెసేజ్లు వస్తాయన్నమాట, అలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు దానికి స్పందించొద్దు. కొన్ని లింకులు వస్తాయి, లింక్ ఓపెన్ చేయండి అని చెప్పి చెప్తే దాన్ని స్పందించొద్దు అని ఇక్కడ ఏసీపీ చక్రపాణి గారు తెలుపుతున్నారు. తెలియని వారి నుంచి వచ్చే ఆడియో వీడియో కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని, మీ న్యూడ్ వీడియోలు వారి వద్ద ఉన్నాయని, వైరల్ చేస్తానని బెదిరించినా భయపడద్దు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చాలు, మీ వివరాలేమి బహిర్గతం చేయకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ మన ఏసీపీ చక్రపాణి గారు అంటున్నారు. చూసారా, ఎవరైనా తెలియని వారు వీడియో కాల్ చేస్తే నంబర్ సేవ్ లేని దానికి మీరు వీడియోలు లేపవద్దు, అలాంటి ఫోన్లు మీరు లేపవద్దు. లేకపోతే మీ న్యూడ్ వీడియోలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి బెదిరింపులకు పాల్పడతారంట. అలాంటి బెదిరింపులకు పాల్పడకుండా మీరు జాగ్రత్త వహించండి. అలాంటి మీరు సైట్లు లింక్ ఓపెన్ చేయకండి, అలాంటి వీడియో కాల్ మీరు లేపకండి అని మన ఏసీపీ చక్రపాణి గారు చక్కగా మనకు వివరించడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి పోలీసు వాళ్ళకి తరచూ ఏదో ఒక కేసు వస్తూనే ఉంటుంది. ఆ కేసులో చాలామంది మోసగాలు, రకరకాల మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వీళ్ళు మోసపోయిన వాళ్ళు రకరకాలు ఇక్కడ ఏసీపీని మామూలుగా పోలీస్ స్టేషన్లకు చాలామంది వస్తుంటారు. రహదారి అధ్వానంగా మారి అని చెప్పేసి ఉప్పల్లోని వరంగల్ జాతీయ రహదారి మరి గోదావరిని తలపిస్తోంది. 2 రోజులుగా కురిపిస్తున్న వర్షాలతో నీరంతా రోడ్డుపైనే నిలిచిపోతుంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ మార్గంలో తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు నిలిచిపోవడమే. అధికారులు సమస్యలను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. ఎన్నిసార్లు ఎంత ముర్ర పెట్టుకున్నా కూడా అధికారులు స్పందించగలేకపోతున్నారు. మరి ఎందుకు? దీని వెనుకల ఆంతర్యం ఏమిటి? మాన్సూన్ సంబంధించిన కొన్ని సిబ్బందులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇలాంటి మాన్సూన్ టైంలో ఇలా వరద నీరు వచ్చినప్పుడు అలాంటిది ఒకటి ప్రభుత్వం పెట్టినప్పుడు ఉటావుటన వెళ్ళి అక్కడ వాటర్ క్లియర్ చేస్తే గుంతలో పడి వాహనదారులు చిక్కిపోకుండా ఉంటారు కదా. మరి ఎందుకు అలా పనులు చేయకుండా పోతున్నారని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. మరియు దీనికి చెక్ పెట్టేది ఎవరు? మరి చూడండి, చిత్రంలో బస్సు ముంగట బండ్లు, కారు, మొత్తం ద్విచక్ర వాహనాలు చక్రాలు మునిగిపోయే విధంగా మొత్తం బురద అంతా
అక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో వార్త, బహిరంగ సభ విజయవంతానికి పిలుపు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న హరివర్ధన్ రెడ్డి చిత్రంలో వజ్రేష్ యాదవ్, సుధీర్ రెడ్డి అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఎల్బీ స్టేడియంలో 4వ తేదీన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభను విజయవంతం చేయాలని డిసిసి మరియు అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మరియు ఇప్పుడు 4వ తారీఖు రోజున పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే బుధవారం బోడుప్పల్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగే సభకు నాయకులు కార్యకర్తలు తరలి రావాలని చెప్పారు. మాజీ మేయర్ అజయ్ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరియు బహిరంగ సభ విజయవంతం చేయాలని మరియు హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. అందులో మరియు వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు. రేపు మీటింగ్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. అయితే ఈ 4వ తారీఖు రోజున ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ఇక్కడ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు వజ్రేష్ యాదవ్ గారు మరియు సుధీర్ రెడ్డి గారు కూడా ఇందులో కార్యక్రమంలో పాల్గొనడం మనం చూస్తున్నాం. మేడ్చల్ జోన్ పోలీసులకు పురస్కారాలు అని చెప్పేసి రాయదుర్గంలో వార్త, పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఇదేం వార్త అంటే పిల్లలను పనికి పంపిన పనిలో పెట్టుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ తెలిపారు. బుధవారం కుషాయిగూడ మార్కెట్ పారిశ్రామిక వాడలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ షీట్ టీమ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ కోర్టులు, హోటళ్లు, పారిశ్రామిక మాలలో పనిచేస్తున్న 8 మంది బాల కార్మికులను గుర్తించారు. వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. పిల్లలతో పనిచేస్తున్న యజమానులపై కేసులు నమోదు చేశారు. చూసారా, చిన్న పిల్లలు నేటి బారలే రేపటి పౌరులు అనే విధంగా ఉండాలే కానీ చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడ ప్లేట్లు తీయడం, మొత్తం ఆఫీస్ క్లీన్ చేయడం, ఆఫీస్ బాయ్ లెక్క ఒక ఏజ్ రాకున్నా కూడా వాళ్ళకి పనులు ఇంట్లో ఇబ్బందిగా ఉండి పనులు చేపించుకోవడం మనం చూస్తున్నాం. అలా కాకుండా ఒక ఏజ్ లిమిట్ ఉన్నంత వరకే వాళ్ళు పరిమితంగా ఉండాలి. కానీ ఇలా పని చేపిస్తే కఠిన చర్యలే, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని ఛానల్ నుంచి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంకో వార్త, భార్యాభర్తలు వివాదరహితంగా ఉండాలి అని చెప్పేసి వార్త మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి అనే వార్త చూస్తున్నాం. మరో వార్త, చింతల చెరువు కబ్జాలపై ఫిర్యాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో నాయకులు చూస్తున్నాం. ఇక్కడ హైడ్రా కమిషనర్ తోటి చింతల చెరువు కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నారంట నాయకులు. అయితే మెట్పల్లి మండలం పరిధిలోని చెంగిచెర్ల చింతల చెరువు కబ్జాపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కిషోర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, శంకర్ తదితరులు మాట్లాడుతూ చెరువు కట్టను ఆక్రమించి భారీ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హైడ్రా వచ్చి చాలా రోజులైనా కూడా ఇప్పటికీ ఈ యొక్క భూ కబ్జాదారులు భూ కబ్జా చేస్తూనే ఉన్నారు. చెరువును ఆనుకొని ఉన్న కట్టకు బిల్డింగ్లు బహుళ అంతస్తులు కట్టడం ఇక్కడ చాలా నేరం అని ఆల్రెడీ హైడ్రాలో తెలిసినా కూడా వాళ్ళు అదే విధంగా చాలామంది ఎవరైతే భూ కబ్జాకారులు ఉంటారో వాళ్ళు అమ్మి సొమ్ము చేసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ వారు వచ్చి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం మరియు అక్కడ వెళ్ళి మన చర్యలు తీసుకుంటారా లేదో. అదేవిధంగా మరో వార్త, నైపుణ్యాల పరిశీలన, మెరుగైన బోధన అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇదేం వార్త అంటే, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవడానికి 3 అంచెలలో అభ్యాసన సామర్థ్యాలపై పరిరక్ష నిర్వహించడానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఏడాది కాలంలో బేస్ లైన్, మోడ్ లైన్, ఎన్ లైన్ వారిగా పరీక్షలు నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేట్కు ధీటుగా ఇక్కడ పరీక్షలు ధీటుగా ఇక్కడ పరీక్షలు పెట్టడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎయిడెడ్ కేజీబీవీ ఆదర్శ్ గురుకుల్ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతిలో వారికి వీటిని నిర్వహిస్తారు. బేస్ లైన్ పరీక్ష జూన్ 25 నుంచి 30 వరకు పూర్తయింది. మిడ్ లైన్ పరీక్ష డిసెంబర్, హెడ్ లైన్
లైన్ పరీక్ష మార్చిలో ఉంటాయి. పిల్లలు ప్రగతిని జూలై వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ నమోదు చేయాలని అధికారులు ఆదేశం వచ్చాయి. అంటే కొన్ని గురుకుల స్కూళ్ళల్లో కొన్ని గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఇక్కడ పరీక్షలు పెట్టి వాళ్ళకి మెరుగైన చదువును చదివించడం మనం గమనిస్తున్నాం. మూడంచెల్లో అభ్యాసన సమర్థులపై పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలన. విద్యా సంవత్సరం ప్రారంభం జరిగే బేస్లైన్ పరీక్షలను తెలుగు, ఆంగ్లం, గణితం మరియు సబ్జెక్టులోని అంశాలపై నిర్వహించిన విద్యార్థులు సమర్థులను పరీక్షించారు. అయితే ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉండాలి అని చెప్పేసి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. జిల్లాలో బడుల వివరాలు. మొత్తం పాఠశాలలు 503 అయితే విద్యార్థుల సంఖ్య 84,416 ఉన్నాయట. క్షేత్రస్థాయిలో పరిశీలన. విద్యా సంవత్సరం ప్రారంభంలో జరిగే బేస్లైన్ పరీక్షను తెలుగు, ఆంగ్లం, గణిత సబ్జెక్టులోని అంశాలపై నిర్వహించి విద్యార్థులు సమర్థంగా పరీక్షించారు. అదేవిధంగా ఇక్కడ పూడూరు పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు చూడండి, ఇక్కడ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. నేను చక్కగా ఎగ్జామ్స్ కూడా రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తరగతుల వారీగా ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ప్రాథమిక అక్షరాస్యత తెలుగు, ఆంగ్లం, గణితం, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై అభ్యాసన అభివృద్ధి కార్యక్రమాన్ని లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ చేపడుతున్నారట. చూసారా, ఒక ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి మంచి మెరుగైన చదువును చదివించడం చాలా చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా ఇక్కడ మరో వార్త. దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి తెలంగాణ అత్యంత వెనుకబడిన తరగతులకు అభివృద్ధి సంస్థ TGMBCDC హైదరాబాద్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిని టి ఝాన్సీ రాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజన వసతి, ప్రయాణ ఛార్జీలు సదుపాయాలు ఉంటుందని ఆమె వివరించడం జరిగింది. అదేవిధంగా మరో వార్త. 1,20,00,000 బీటీ రోడ్లు ఈనాడు కథనానికి స్పందించారట. రామంతాపూర్ డివిజన్ ఆనంద్ నగర్ చౌరస్తా శారదానగర్ రహదారి గుంతలుగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని జూన్ 21న మేమున్నా మీకు తోడుగాలో ప్రచురితమైన సమస్యకు లభించింది. రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి స్పందించి ఇంజనీరింగ్ అధికారులు కొత్తగా రోడ్డును నిర్మించాలని కోరారు. బీటీ రోడ్డు నిర్మాణానికి GHMC 1,20,00,000 మంజూరు చేసింది. బుధవారం రోడ్డు పనులను భూమి పూజ కూడా చేయనున్నారు. చూసారా, ఒక వార్తకు ఎంతమంది ఇట్లా వార్తకు కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. ఒక వార్తకు కొంతమంది అధికారులే సస్పెండ్ అయ్యారు. ఆ వార్తకున్న చైతన్యం, వార్తకున్న ఈ యొక్క బలం, యొక్క పవర్ అనేది ఒక ఖాళీ ఈ యొక్క మీడియాకే మాత్రం ఉంటుంది. అదేవిధంగా ఒక పేపర్ ద్వారా, ఒక ఈనాడు పేపర్లో ఒక వార్త ప్రచురితమైనందుకు అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి తరబడి రోడ్లు వేయకుండా ఉంటే ఇక్కడ ఒక చిన్న వార్త వల్ల ఇమ్మీడియట్లీ ఉటావుట్న అధికారులు వచ్చి రోడ్డు వేయడం కూడా జరగడం మనం చాలా చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా మరో వార్త. అపూర్వ సమ్మేళన నగదు అందజేస్తున్న పూర్వ విద్యార్థులు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. మరియు ఇంకో వార్త. కార్మికుల హక్కులను కలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం అని ఇంకో వార్త. బాధ్యత మరిచి చెత్త వదిలేసి అని ఇంకో వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే నాచారం భవానీ నగర్లోని పోలీస్ లైన్ వీధి గేట్ వద్ద చెత్త నెల రోజులుగా ఎత్తడం లేదు. పరిసరాలు పరిశుభ్రంగా మారినా పట్టించుకోవడం లేదు. 100 రోజులు శుభ్ర ప్రణాళికతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది చెత్త తరలించకపోయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అంటే చెత్త తీసుకున్న వారే కరువైపోయారు. అక్కడ చెత్త అనేది దుర్గంధ వాసన వెదజల్లుతుంది. ఖాళీ వాసులకు ఇబ్బందిగా మారిపోతుంది. ఎన్ని కంప్లైంట్ పెట్టినా చెత్త అనేది తీసుకుపోవడం లేదు. ఇకనైనా ఆ చెత్త అనేది సకాలంలో తీసుకుపోతే చాలా చాలా మంచిది. లేకపోతే వాళ్ళు చాలా చాలా తీవ్ర బాధపడుతున్నారు. బాధ్యత మరిచి చెత్త వదిలేసి అని చెప్పేసి క్లియర్గా అక్కడ చెప్పినా కూడా వాళ్ళు అధికారులు చలనం లేదు. మరో వార్త. కొమ్మలు నరికి రహదారులపై వదిలి అని చెప్పేసి కొమ్మలు నరికేస్తున్నారు. అక్కడ కరెంటుకు ఇబ్బంది అవుతుందని అక్కడనే రహదారిలో వదిలేయడం చాలా చాలా బాధాకరం. అదేవిధంగా వర్షాలతో కుళ్ళిన ఆకులు ఇక్కడ కాప్రా సర్కిల్ పరిధిలో ఖాళీ బస్తీలో విద్యుత్ తీగల కింద
ఉన్న చెట్లు కొమ్మలను తొలగించారు. వాటిని వెంటనే తరలించలేదు. వర్షాలతో ఆకులన్నీ కుళ్ళిపోయి దోమల వ్యాప్తి చెంది దుర్వాసన రావడంతో కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. మరి చూసారా, మరి ఒక పని చేస్తే ఇప్పుడు వాళ్ళు కరెంటు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి కరెంటు చెట్లు మొత్తం కట్ చేసి వెళ్ళిపోతారు. కానీ తీసేయడం బాధ్యత జిహెచ్ఎంసీ వాళ్ళకి వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది. అసలే వర్షాకాలం ఆకులు మొత్తం కుళ్ళి దుర్గంధం వాసన వెదజల్లుతుంది. అలా కాకుండా ఓల్డ్ కాప్రాలో మరి చూడండి కొమ్మలు ఇలా ఎక్కడెక్కడంటే అని చెప్పేసి ఇక్కడ కాప్రా చెట్లు కొట్టేసిన కాలనీలు 80, పెరిగిపోయిన వ్యర్థాలు 55 టన్నులు. అక్కడ కాప్రాలోని ఓల్డ్ కాప్రా శ్రీనివాస్ మరియు ఆఫీసర్ కాలనీ, ఆదిత్య నగర్, ఈశ్వర్పూర్ కాలనీ, డిఎల్ఆర్ మరియు ఎన్క్లేవ్, కందిగూడ, సాకేట్ కాలనీ, ఏసనగర్ డివిజన్, లక్ష్మీనగర్, అయోధ్యానగర్, నేతాజీ నగర్, ప్రథమపూరి, కట్టమైసమ్మ మార్గం, హైటెన్షన్లో జమ్మిగడ్డ, బీజార్ నగర్, సాయి లోక్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసారా ఎంత దారుణం అంటే అక్కడ ఇన్ని కాలనీలలో చెత్త కుప్పలు టన్నులు పేరుకుపోతుంది. వాళ్ళు తీయాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండడం లేదు. అలా చెత్త ఉండడంతో దుర్గంధం వాసన వెదజల్లుతుంది. కాలనీ వాసులకు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరియు వెంటనే తరలిస్తామని అన్వర్ పాషా గారు అంటున్నారు. డీజీ గారు సైనిక్పూర్లో అతను ఏమంటున్నాడంటే మేము వెంటనే తరలిస్తాం అని చెప్పేసి వార్తకు స్పందించారు. కొట్టేసిన చెట్లు కొమ్మలను 2-3 రోజుల్లో తరలిస్తాం. ఆ ప్రాంతాలకు శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని అతను అంటున్నాడు. మరో వార్త, ఉరేసుకొని న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నాడంట. మరి ఎందుకో చూద్దాం. ఉరేసుకొని జూనియర్ న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథన ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన కల్లూరి సాయినాథ్ 30 సంవత్సరాలు ఉప్పల్లోని విజయపూర్ కాలనీలో ఉంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల సాయినాథ్కు పెళ్లి సంబంధం కుదిరింది. ఈ విషయం అతను ప్రేమించే యువతికి తెలియడంతో ఆమె మంగళవారం సాయినాథ్ నివాసానికి వెళ్ళి గొడవ చేసింది. దీంతో మనస్తాపం చెందిన అతను పక్కా కాలనీలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి అదే రోజు రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక న్యాయవాది అలాంటి పిరికి చర్య చేసిందంటే అది చాలా అసాధ్యంగా మారింది. ఎందుకంటే ఒక న్యాయవాది ఒకరికి విలువలు మరియు ఒకరికి భయం పెట్టేది పోయి ఇతని అలాంటి పిరికి చర్య చేయడం చాలా బాధాకరం. మరియు ఎందుకు అలా చేసిందంటే అతనికి పరువు ప్రతిష్టల పరువు పోతుందనే విధంగా అతను భయపడ్డాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అతను ప్రేమించే ముందు మరియు ఆలోచించాలి. ప్రేమించకపోతే డైరెక్ట్గా అతను పెళ్లి చేసుకోవచ్చు. కానీ అతను ప్రేమించి ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఏ యూత్కైనా కోపం వస్తుంది. మరి ఆమె ప్రశ్నించగా ఇతను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం మనం గమనిస్తున్నాం. కానీ ఇలాంటి పిరికి చర్య ఉన్నంత వరకు చాలామంది ఇలానే ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా చేసుకోకుండా ఉండాలనిగా మేము చూస్తున్నాం. అదేవిధంగా ఆదమరిస్తే అపాయం అని చెప్పి వార్త చూస్తున్నాం. నాగారం పుర పరిధిలోని కరీంగూడ ప్రధాన చౌరస్తాలో రోడ్డు మధ్యలో గుంతలు ఏర్పడి మరి రాళ్ళు ప్రమాదకరంగా మారింది. ఇటు గోధుమకుంట, అటు భోగారం, రాంపల్లి, పడమటి గుడకు వెళ్లే 4 రోడ్లు కలిసి చోట అధ్యానంగా మారింది. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రహదారికి మరమ్మతులు చేయాలని అధికారులు కోరుతున్నారు. మరియు కరీంగూడలో అక్కడ సేమ్ రోడ్లు మొత్తము అట్లనే ఉంటాయి, అట్లనే వదిలేస్తారు, పట్టించుకోరు అధికారులు. ఇంకో వార్త, చరవాణులు అప్పగింత అని చెప్పేసి వార్త చూస్తున్నాం. షామీర్పేట ఠాణా పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి వాటి యజమానులకు బుధవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనాథ్ మాట్లాడుతూ గత 3 నెలల్లో 23 ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సిఈఐఆర్ ఆన్లైన్లో పోర్టల్ ఫిర్యాదులను నమోదు చేసి 15 చరవాణులను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఇప్పుడు లోకల్ వార్తలోకి వెళ్దాం. ప్రగతి పనులు సత్వరమే పూర్తి చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్న ఆంజనేయులు శ్రీవాణి. డివిజన్ను ఆదర్శంగా మారుస్తా ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన లక్ష్మారెడ్డి.
మన వరద కాలువలను నిర్మాణానికి చర్యలు అని మరో వార్త చూస్తున్నాం. వన మహోత్సవం విద్యార్థులు భాగస్వామ్యం కీలకం అని చెప్పేసి ఇక్కడ మొక్కలు నాటుతున్న శివ ప్రసాద్ ఉపాధ్యాయులు అధికారులు చూస్తున్నాం. దరఖాస్తులు ఆహ్వానం ఆల్రెడీ మనం వార్త చదివాం. ఇక్కడ లోకల్ వార్తలు చదువుదాం. లోకల్ వార్తలు మనం చూసినట్లయితే జవహర్లో ప్రభుత్వ భూములు విక్రయాలపై కలకలం, నకిలీ నోటరీలు ఒప్పందాలతో ప్లాటు అమ్మకాలు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. జోనర్లో ప్రభుత్వ స్థలాలు ఎక్కువ ఉండడంతో 6,977 ఎకరాల 3 గుంటలు జాగాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే జవహర్ నగర్లో కబ్జాదారులపై కేసు నమోదు చేయాలన్న తహసీల్దార్ సుచరిత ఫిర్యాదు చేసింది. ఎందుకంటే తహసీల్దార్ సుచరిత ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇదేంటంటే ఇక్కడ జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల్లో జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిని నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా లేఅవుట్లుగా మలిచి అమాయక ప్రజలకు నోటరీ ఒప్పందాల ద్వారా ప్లాట్లను విక్రయిస్తున్న సంఘటనపై తహసీల్దార్ టి సుచరిత తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఏప్రిల్ 28, 2025న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి లేఖ రాసి బాధితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. లేఖ వివరాల ప్రకారం జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నంబర్ 700 ఉన్న ప్రభుత్వ భూమి మొత్తం 5 ఎకరాల భూభారతి రికార్డులో స్పష్టంగా ప్రభుత్వము పేరు మీద నమోదయ్యింది అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అంటే సర్వే నంబర్ 700 ఇది ప్రభుత్వ భూమి మీద భూభారతిలో నమోదైనట్టు క్లియర్గా ఒక ప్రబుద్ధుడు ఎవరో అక్కడ లేఅవుట్ తీసుకెళ్ళి మేడం దగ్గర అక్కడ ఇవ్వడంతో మేడం ఫిర్యాదులు చూసి అక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పి సానుకూలంగా స్పందించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 700 ఉన్న ప్రభుత్వ భూమి మొత్తం 5 ఎకరాల భూభారతి రికార్డులో స్పష్టంగా ప్రభుత్వం పేరు మీద నమోదయ్యింది. అయితే ఈ భూమిలో ఓపెన్ ప్లాట్ చదరపు గజాలు విభజించి కాసరనేని యాదగిరి యాదవ్ అనే వ్యక్తి నకిలీ నోటరైజ్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా ప్రజలకు విక్రయించినట్టు తేలింది. అంటే ఇతను యాదగిరి యాదవ్ అనే వ్యక్తి నకిలీ నోటరైజ్ చేసి ఒక అమాయకమైన ఒక వ్యక్తికి అమ్మడం జరిగిందట, తనదేనని చెప్పుకుంటూ. అయితే ఇక్కడ యాదగిరి యాదవ్ అనే వ్యక్తి నకిలీ నోటరైజ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా ప్రజలకు విక్రయించినట్టు తేలింది. తనదే అంటూ చెప్పుకుంటూ లేఅవుట్ చేసి ప్లాట్లను అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో లాభం పొందునట్టు తహసీల్దార్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అమ్మకాలు. యాదగిరి యాదవ్కు భూమిపై ఎలాంటి అధికార హక్కులు లేకపోయినా నకిలీ ఒప్పందాల ద్వారా ప్రజలను మోసం చేస్తూ తమ భూమిగా ప్రదర్శించి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఈ చర్యలతో ప్రజలు మోసపోతున్నారనే విషయంలో స్పష్టతకు వచ్చిన తహసీల్దార్ బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చూసారా, ఈ యొక్క యాదగిరి యాదవ్ అనేటైన ప్రజలకు, అమాయకమైన ప్రజలకు ఈ జాగా నాదే, ఇది నేనే చేస్తున్నా అని చెప్పేసి అందులో నోటరీ చేసి కొంతమంది అమాయకమైన ప్రజలకు నోటరైజ్ చేసి ఇవ్వడం జరిగినది. కాకపోతే ఇది చూసినట్లయితే భూభారతిలో 5 ఎకరాలు కనిపించినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ జాగా నాదే అని చెప్పేసి అతను అమాయకమైన ప్రజలకు రాయడం మనం గమనిస్తున్నాం. ఈ చర్యలతో ప్రజలు మోసపోతున్నారనే విషయంలో స్పష్టతకు వచ్చిన తహసీల్దార్ బాధ్యతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ BNSలోని పలు సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని సూచన. యాదగిరి యాదవ్ చేసిన అక్రమ లేఅవుట్లను, నకిలీ ఒప్పందాలు ఆధారంగా భూముల అమ్మకాన్ని తీవ్రంగా పరిగణించిన తహసీల్దార్ భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థ నూతన చట్టం BNS సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులకు సూచించారు. అంతేగాక కేసు నమోదు తర్వాత
ఎఫ్ఐఆర్ కాపీని జిల్లా కలెక్టర్కు పంపించాలని కోరారు. ఉన్నతాధికారులకు నివేదిక. ఈ ఘటనపై సమాచారం కోసం జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి, కీసర డివిజన్, కుషాయిగూడ ఏసీపీకి నివేదిక పంపినట్టు తహసీల్దార్ తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలనిగా కోరారు. ప్రజలకు హెచ్చరిక. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు ఏ భూమి కొనుగోలు చేయాలన్నా ధరణి రికార్డులో భూమి వివరాలు పరిశీలించకుండా నకిలీ నోటరీ ఒప్పందాలపై ఆధారపడకూడదని తహసీల్దార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించడానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వ భూములు విక్రయాల్లో నకిలీ వ్యవహారాల పెరిగిపోతున్నాయన్న ఆందోళన ప్రజల్లో చైతన్యం పెంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉంది అని ఇక్కడ వార్త. అయితే ఈ సర్వే నంబర్ 700లో ఎవరైనా అమాయక ప్రజలు అమ్మి వాళ్ళు కొన్నా కూడా వాళ్ళపై ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళపై కంపల్సరీ కేసు కూడా నమోదైపోయింది. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్లి కలెక్టర్కు పంపించాలి అనే విధంగా ఇక్కడ ఎంఆర్ఓ సుచరిత మేడం గారు తెలియపరిచినారు ఈ వార్త ద్వారా. ప్రజలారా, జవహర్ నగర్లో భూములు చాలా ఉన్నాయి. అమాయకమైన ప్రజలు చాలా మంది ఎక్కడెక్కడో ఇతరితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూమిని ఇక్కడ తక్కువ ధరకు వస్తుంది, 3 లక్షలకు 5 లక్షలకు వస్తుంది, 60 గజాలు 80 గజాలు 6 లక్షలు అనే చందంగా చాలామంది కొని చాలామంది మోసపోతున్నారు. నీకు తెలియకుండా ఇంకోనికి తెలియకుండా నీకు అలా ఈ ల్యాండ్ డెవలప్మెంట్ అయిన తర్వాత డాక్యుమెంట్ తీసుకొని వచ్చి తెల్లముఖం వేసుకొని చాలామంది ఈ జాగా నాది అనగానే నాకమ్మీరు అని చెప్పేసి నీకు నాకు అని చెప్పేసి ఒక్క బొక్క కోసం 2 కుక్కలు కొట్లా అన్నట్టు అక్కడ ఉన్న భూమి మీద ముగ్గురు నలుగురుకి అమ్మడం మనం చూస్తున్నాం. ఇలా దళారులు చాలా మంది ఉన్నారు. అందుకోసమే ఇక్కడ మన సుచరిత మేడం గారు తెలిపిన వివరాల ప్రకారం మీరు మోసపోవద్దు, జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి అని చెప్పేసి మన తెలంగాణ అడ్డా ఇక్కడ మన జవహర్ నగర్లో ఇక్కడ మంచి వార్త రాయడం చాలా చాలా ఆశించదగిన విషయం. ఇక్కడ సీనియర్ జర్నలిస్టు మన మహేందర్ అన్న గారు రాసిన వార్త ఇది. జవహర్ నగర్లో ప్రభుత్వ భూములు విక్రయాలపై కలకలం అని చెప్పేసి నకిలీ నోటరీ ఒప్పందాలతో ప్లాట్ అమ్మకాలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సిగాచి ఘటనపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. ఈ వార్త ఏంటంటే ప్రజాప్రతినిధి వార్త. ఇది ఏంటంటే IFTU జాతీయ కన్వీనర్ షేక్ షావలి మరణించిన వారికి 3 కోట్లు, తీవ్రంగా గాయపడిన వారికి 1 కోటి, స్వల్పంగా గాయపడ్డ వారికి 50 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై పరిశీలనకు వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అర్ధరహితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు IFTU మరియు ఇక్కడ జాతీయ కన్వీనర్ షేక్ షావలి బుధవారం రోజు పంపిన పత్రిక ప్రకటన పేర్కొన్నారు. అయితే ఈ పత్రిక ప్రకటన ద్వారా అతను అర్ధరహితంగా వహించాడు. అలా కాకుండా ఏదైనా బాధితులకు న్యాయపరంగా ఉండాలని అతను వాపోతున్నారు. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. అభయాంజన స్వామి ఆలయ అభివృద్ధికి వివరాలు కాగితా రాజు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మోహన్ రావు నగర్ కాలనీ అభయాంజన స్వామి దేవాలయాన్ని కాగితా రాజు యాదవ్ గారి గుడి అభివృద్ధి పనుల కోసం గర్భగుడిలో గ్రానైట్ వేయించడం జరిగింది. ఇక్కడ దేనికి గాను అక్షరాల 40,000 పెద్ద మనసుతో గుడికి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. వారికి సర్వం ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సార్ల రమేష్, ఉపాధ్యక్షులు జనగామ స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ చారి, అధ్యక్షులు రాజు యాదవ్, ఎల్లయ్య మరియు బ్రహ్మం పొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వార్త చూసినట్లయితే ఆంజనేయ ఆలయంలో 40,000 సహాయం అందించడం చాలా చాలా ఆశించదగిన విషయం. పెద్ద మనసుతో గుడికి సహకరించారట. మరో వార్త ప్రభుత్వ పాఠశాలలో వసతులపై
పరిశీలించిన కమిషనర్ వెంకటరెడ్డి అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అని మరో వార్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.